అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందైతే గ్రహణం తెల్లవారి ఇలా చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ శుద్ధం చేసుకొని ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలి అని అయితే చెప్తారండి. ఇంకా కూరాడకుండా అయితే కడగాలి, దేవుని పటాలు కడగాలండి. మరి వీడియోలోకి వెళ్దాం. హలో అండి, గణపతి మంటపం వద్ద ఈ రోజైతే ఉండ్రాళ్ళ అభిషేకం అయితే ఉందండి. మరి పదండి వెళ్దాం, ఎందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పంతుల గారి చేతుల మీద ఇలా మనిషికి పిడికడైతే ఓడిలో పోసారు. ఇంకా వెళ్ళేసరికి అయితే మంటపం వద్ద అందరూ పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ వచ్చైతే ఇలా ఉన్నారు. ఇంటి దగ్గర కొంతమంది ఉండాలు చేసుకొని వచ్చారు, కొంతమంది అయితే పిండి తీసుకొని వచ్చి ఇక్కడ చేసేస్తున్నారు. పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేశారు, వినేయండి మరి. పంచామృతాలు భద్రం కన్వాగం సస్తనోభిః రథేమదేవహితం యదాయుః నవినవదాప్రియం ఓషధో నవినవదావీరమతి విధన్నః బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి తన్మా మోదో తమక్తార మోదో. ఓం శ్రీ మహాగణాధిపదేవతాభ్యో నమో నమః. పంచామృత అభిషేకం సమయామి. ఓం ఆప్యాయస్తుతమేతుతే. పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ అందరితో పంచామృత అభిషేకం, శుద్ధాభిషేకం అన్ని చేయించేస్తున్నారు. అజయ్ స్వామి వారికి తెచ్చిన పూలమాలలు, వస్త్రాలు ఇంకా భక్తులందరూ తీసుకువచ్చిన అయితే ఇంకా స్వామి వారి విగ్రహానికి అయితే వేపిస్తున్నారు. ఇంకా అందరూ ఒకరినొకరు పట్టుకొని ఇలా బిల్వదళాల మాలలు, పూలమాలలు అన్నీ అయితే ఇలా పూలదండ తేకున్నా కానీ ఎవరైనా తెచ్చిందైనా అందరం ఇలా ఒకరికొకరు స్వామివారి పాదలకు దక్షిణలు వేయండి. అర్థల ఆ తర్వాత వస్త్రం కానీ పూలమాల కానీ మాలదే మల్లె కానీ సమర్పయామి. పాలకృణాత్మయం సమర్పయామి. పృథ్వీతత్వాత్మయామి. ఓం ఆకాశతత్వాత్మకాయ శ్రీగంధమలే వయామి. ఓం వాయుతత్వాత్మకాయ ధూమాగ్రాపయామి. ఓం ఆకాశతత్వాత్మకాయ దీపం దర్శయామి. ఓం తత్వాత్మకాయ శర్కర ఖండా శర్కరాత్మకాయ అక్షంతలు. సర్వోపచార పూజ దేవతాభ్యో నమో నమః. నమస్కారం సూర్యాతో తీసుకోండి. జరుగుతా శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. హరి ఓం. ఓం అదోనా ఇంద్రాక్షమంతో చిత్రం గ్రాభం సంగ్రహాయ మహాహస్తి దక్షిణేన విద్వా హిత్వా ఆతవి కుర్మింతు విదేష్ణో ఆతవి మగాం తవి మాత్రామవోభిః మహిత్వా శూర దేవానామర్తాసోదిత్తంతో భీమం నాగా పాలయంతే ఏతం విద్రం సవేమ శానం స్వస్వః సురాజం నరదాస మందీషణః స్వస్థో సుదపాగాసిసా వృత్తాసామాగియమానం అవిరాధ అనే ఆనో పరదక్షిణేనైనావేతవ్యేన ప్రభృష ఇంద్రమానో వసన్నార్భాగ अपक्रामस्वामर्दधाता दुष्टे जनाना अदा शिष्टादस्य वेदः इंद्राय वनते अस्ति नवाज विप्रेभिः सदित्वः अस्माभिः सुतं सनोहे सज्जो जवन्ते वाजा अस्मभ्यो विश्वा चन्द्राः वसे अच्छमक्षु जनन्ते गणाना त्वा गणपतिगं भवामहे कविं कवीनापमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणस्पदः आने शृण्वन्नोदभिसीदसादनो. ओम निशचेयुधगणपते गणेशत्वा माहृदवीप्रथमं कवीनां नरते तदत्वक्रियते किञ्चनारे महमर्कं भगवन् मञ्चितमर्चाः अभिज्ञानो भगवन्नादय मानस्यास्तिके बोधिवा उपजमति सगीना
तदां कृते प्रणकृत्याद्यां सुष्मावक्ते सदा भजेराय अस्मान् श्रीमहागणपते पदाभ्यो नमः तत्सं योरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये तये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानसेभ्यः ऊर्ध्वं जगाद भेषजो शं नो अस्तु द्विपदे शं यदस्पतिः ॐ शान्तिः 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 ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपादो सभूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठदशाङ्गलो पुरतये वेदकं सर्वो यद्भूतं यच्च भव्यो उदामृतत्वशेषारः यदन्नेनाधिरोहति एतावानस्य महिमा अदो जायमुकं सपोरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्य मृदन्ति त्रिपादोर्ध्वमुदयत्पुरतः पादोऽस्य पपात् पुनः तदा विक्षं व्यक्रामतो शासनानुसने अपि तस्माज्जिरणदायत विराजो अधिपूरुषः सजातो अच्छरिच्छद पश्चात्मतो पुनः यत्पुरुषेण हविषा देवायज्ञवदन्वद वदन्तो अस्याजिराजो भीष्मयत्पश्यद्दविः सप्तास्यासन्परितयः त्रिसप्तस्तवतः कृताः देवायुक्त्यत्यन्तन्वानाः अपत्यं परसम्पजो तं यज्ञं परस्य प्रोक्षन्त तेन देवा यजन्त सज्जार्यस्य तस्माज्जज्ञात् सर्वभूतः ॐ श्रीमहादेवताभ्यो नमो नमः हरिः ओम् ॐ श्रीमहादेवताभ्यो नमो नमः हरिः ओम् शपकस्य मोष्टप्रदविश्वेभ्यो ब्राह्मणेभ्यः शपम्भवतो सर्वजं वदत्को ॐ श्रीमहागणपतिदेवताभ्यो नमो नमः ॐ येषां सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मादिपतिर्ब्रह्मा शिवोमि अस्तु सदा शिवो అందరూ ఇంటి దగ్గర నుండి చేసుకొని తీసుకువెళ్ళిన ఉండ్రాలన్నీ ఒక తట్టలో పోసి ముందు ఉండ్రాలకి పూజ చేయించి ఉండ్రాలకు పూజ తర్వాత పుష్పము చక్కెర అన్నీ పెట్టించిన తర్వాత స్వామి వారికి అయితే అభిషేకంగా వచ్చిన వారందరితో పోయించారండి. ఇంకా పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ఇంకా అప్పటికప్పుడు స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన భక్తులతో కూడా ఏ ఒక్కరిని మిస్ చేయకుండా స్వామివారికి ఉండ్రాళ్ళ అభిషేకం అయితే చేయించారండి పంతులు గారు అయితే. ఇలా ఉందండి మరి ఉండ్రాళ్ళ అభిషేకం. మరి మీరు వినాయక నవరాత్రుల్లో మీ దగ్గర కూడా ఇలాంటి ఉండ్రాళ్ళ అభిషేకం కానీ పంచామృత అభిషేకం కానీ చేసుకుంటారా, లేకపోతే ఇప్పుడే కొత్తగా చూస్తున్నారా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మేమైతే ఒక 2-3 సంవత్సరాల నుండి అయితే పంచామృత అభిషేకం కానీ ఉండ్రాళ్ళ అభిషేకం కానీ చేసుకుంటున్నామండి. నాకు తెలిసైతే మరి అంతకుముందు చేశారో లేదో నాకైతే తెలియదండి. ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము. స్వామివారికి మొక్కులు చెల్లించుకొని ఇంకా తెచ్చిన టెంకాయలు కొట్టి తీసుకువచ్చిన నైవేద్యాలు కూడా అక్కడ పెట్టి స్వామివారికి అయితే ఆరగింపు చేశారు. ఇంకా చాలామంది వచ్చారండి. ఇంకా ఉండాల పూజకైతే ఇలా స్వామివారి ముందు పెట్టి కొట్టమని అయితే చెప్తున్నాను టెంకాయ అయితే. ఇంకా ఇన్ని రోజులైతే పెద్ద విగ్రహానికి కొట్టిన అలవాటుకు అమ్మాయి ముందుకు పోయి కొడుతూ ఉంటే ఇక్కడ అభిషేకం చేస్తాం కదా ఇక్కడ కొట్టు అంటే అక్కడ కొట్టింది. ఇంకా టెంకాయలు చిన్న చిన్నగా ఉండి గట్టి గట్టిగా ఉండి ఇంకా పగలకపోతే జోక్స్ కామెంట్స్. ఇంకా మధ్య గ్యాప్లో అయితే మేము సీటబుల్ మెమరీస్ అయితే ఇలా కలెక్ట్ చేసుకున్నామండి. ఇంకా నేను మా చిన్నత్తమ్మ ఇంకా మా చిన్నత్తమ్మ ఇంట్లో రెంటుకుంటుందండి ఎల్లో కలర్ శారీ ఆమె. ఇంకా ఆ అమ్మాయి మేమందరం అయితే ఇలా పిక్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా వీళ్ళైతే స్వామివారికి పులిహోర నైవేద్యంగా చేసి తీసుకువచ్చారు. ఇంకా టెంకాయలు కూడా తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాత మనవడండి, వాళ్ళ కూతురు వాళ్ళ అబ్బాయి అంట. ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే నా స్టూడెంట్ అండి. స్టిచ్చింగ్ అయితే నేర్పించాను. ఇంకా నా స్టూడెంట్ వాళ్ళ కొడుకు అన్నమాట అని అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇంకా మా స్టూడెంట్కి ఇంత పెద్ద కొడుకు అంటే నమ్మలేకుండా ఉన్నాను. కాకపోతే అదే నిజమండి. ఇంకా స్వామివారికి మొక్కులు చెల్లించుకొని మనసులో ఉన్న మాటలు కూడా చెప్పేస్తున్నారు. ఇంకా అబ్బాయి చక్కగా సెట్ అయిన తర్వాత వాడి చేతితోనే ఎంతో కొంత మనీ అయితే ఇప్పిస్తాను స్వామి అని అయితే అందరికీ తెలిసేలాగా చెప్పారు. నిరాకార నిరంజన విఘ్నేశ్వర స్వామి మహాగణపతి నమో నమః. ఆనంద కర్పూర
దివ్య పద్మని సమర్పయామి. కళ్ళకందుకొని మంగళం గోత్ర మహనీయజ్ఞాత్మ చక్రవర్తి మంగళం పెట్టేసి ఆ తర్వాత చేతిలో ఒక అక్షరాలు తీసుకోండి. అక్షరాలు తీసుకొని మీ కుడి భుజం వైపుగా చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని కుడిభుజం వైపుగా 3 సార్లు తిరిగి ఇంకా స్వామి వారికి నేను చెప్పింది పలకండి అని అన్నీ చెప్పిపించిన తర్వాత స్వామి వారి పాదాల పైన అయితే అక్షింతలు వేసి ఇంకా దండం పెట్టుకోవాలని అయితే చెప్పారండి. తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా మన్నించాలని ఇంకా తీర్థ ప్రసాదాల కార్యక్రమం అండి. ఇంక ఇప్పుడైతే పంతులు గారు స్వామివారికి అభిషేకం చేసిన ఉండ్రాళ్ళు ఇంకా మహిళా మనులందరికీ కూడా ఒడిలో అయితే తలా ఒక పిరికెడు అన్నట్టుగా అయితే పెట్టేశారు. ఇంకా అందరికీ పెట్టగా మిగిలినవి అయితే ఇంకా నాకు ఇచ్చేసారండి. వాటిని అన్నింటినీ వండుకొని ఉండ్రాళ్ళ వేపుడు చేసుకొని అయితే తీసుకురమ్మన్నారు. ఇంకా స్వామివారికి ప్రసాదంగా అయితే నడవదు కానీ వచ్చిన భక్తులకు తినడానికి అన్నట్టుగా అయితే తీసుకురమ్మని అయితే నాకు చెప్పి ఇంకా అందరికీ పెట్టగా మిగిలిన ఉండ్రాళ్ళన్నీ ఎవరికి ఇష్టం అనిపించినన్ని వాళ్ళు తీసుకోగా మిగిలిన ఉండ్రాళ్ళన్నీ అయితే ఇంకా నాకే ఇచ్చేసారండి. ఇంకా నేనే తీసుకొని వచ్చాను. ఇంకా ఉండ్రాళ్ళ వేపుడు కూడా పెడతానండి. ఎలా వేపుడు చేయాలి అనేది అయితే మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా అందరం కలిసి ఇలా గ్రూప్ పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకి వస్తూనే ఉంటానండి. ఇంకా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ నేను తెలుసు కదండి, అను కేర్ ఆఫ్ శ్రీను ఛానల్. ఉంటానండి.